హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఆస్తమా ఉన్న వాళ్ళకి ఒక సింపుల్ హెల్దీ కర్రీ చూపిస్తున్నాను. ఇందులో మనం చాలా తక్కువ ఆయిల్తో, ఇది బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది. ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కరివేపాకు, వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, 2 టమాటాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిలు కట్ చేసినవి, కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చాలా ఈజీ చేయడానికి, చాలా త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీలో స్పైసెస్ చాలా తక్కువ అండి. కారం, ఉప్పు చాలా తక్కువ చేస్తున్నానండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, తక్కువ కారంతో చేసిన కర్రీ అండి. ఆస్తమా పేషెంట్లకు చాలా హెల్దీ ఫుడ్ అండి. ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరైనా ఆస్తమా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి. హెల్దీగా తినండి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలండి. చూడండి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి క్యారెట్ ముందుగా. ఇప్పుడు మంచిగా క్యారెట్ అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసి కలుపుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఆస్తమా ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ఈ హెల్దీ క్యారెట్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా హెల్దీ రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేను చేసి పెడతాను. మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.